మన జీవితంలో కొందరు పొందుకోవచ్చు, కొందరు పొందుకోకపోవచ్చు. కానీ మనందరి జీవితంలో ఒకటి అందరికీ ఒకేలా ప్రాప్తిస్తుంది. దానినే మరణము అన్నారు. ఒకరికి డబ్బులు ఉండొచ్చు, ఒకరికి డబ్బులు లేకపోవచ్చు, ఒకరికి ఆరోగ్యం ఉండొచ్చు, ఒకరికి ఆరోగ్యం లేకపోవచ్చు. కానీ మరణం అనేది అందరికీ ప్రాప్తిస్తుంది. నేను అనుకుంటాను, మనం మరణించే ముందు మనకి చాలా ప్రశ్నలకి జవాబు దొరకదు. బతుకున్నప్పుడు అన్ని ప్రశ్నలు రావనుకోండి, ఎలా పడితే అలా బతికేయాలనుకుంటాం. కానీ చనిపోయే ముందు మనకి చాలా ప్రశ్నలు వస్తాయండి. ఇప్పుడు రావు. కొన ఊపిరితో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఇంకా నా ప్రాణం పోతది అన్నప్పుడు, ఇప్పటి వరకు నీ జీవితంలో నీకెప్పుడు రాలని ప్రశ్నలు నీ మదిలో నీకు పడతాయి. కానీ దేనికి జవాబు దొరకదు. మరణం అంత పాఠాలు నేర్పిస్తుంది. అందుకే దేవుడు మన జన్మదినాన్ని మనకి తెలియజేశాడు, కానీ మన మరణ దినాన్ని మనకి తెలియజేయలేదు. మన మరణ దినమే గనక ముందే మనకి తెలిస్తే, మనకంటే ఈ భూమి మీద కృంగిపోయేవారు మరొకరు ఉండరు. చాలా మంది అనుకుంటారు, అప్పులు చూసి కృంగిపోతున్నాం, ఆ బాధలుండి కృంగిపోతున్నాం అనుకుంటాం. కానీ ఒక్కసారి ఇలా కూర్చొని నా మాటలు వినండి. నిజంగా రేపే నీ డెత్ డేట్ అని గనక కన్ఫర్మ్ అయితే, ఈ క్షణం నువ్వు ఎలా ఉంటావు? భరించలేనంత వేదనతో ఉంటావు. ఒకవేళ నువ్వు పొందబోతున్న మరణం నిద్రలో కాకుండా, నువ్వు పొందబోతున్న మరణం అతి భయంకరమైన వేదనతో కూడినదని నీకు తెలిసిందనుకో, నువ్వు ఇంకేమైపోతావు? ముందే ఆత్మహత్య చేసేసుకొని 4 టాబ్లెట్లు వేసుకుని, 4 కాదులే 40 టాబ్లెట్లు వేసేసుకుని చచ్చిపోతే ఎంతలోనే చచ్చిపోవాలి. బాబోయ్, అన్ని కష్టాలు నేను పడలేను. చూడండి, యేసు ప్రభుల వారికి అండి, ఆయన ఎలా మరణం అవబోతున్నాడో తెలుసు, ఎప్పుడు మరణం అవబోతున్నాడో తెలుసు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభుల వారిని ఎవరూ చంపలేదండి. ఆయనంతటా ఆయనే తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎలా మరణం అవబోతున్నాడో ఆయనకి తెలుసు, ఏ విధముగా మరణం అవబోతున్నాడో ఆయనకి తెలుసు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయన బహు దుఃఖముతో ఉన్నారంటండి యేసయ్య. ఒకసారి మీరు ఆలోచించండి, యేసయ్య మనసే దుఃఖంతో ఉందంటే అది ఎంత వ్యక్తం చేయలేనంత బాధ ఆయన మనసులో ఉందండి.